హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు బాజీ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో గ్రూప్ డి గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది అందుబాటులో ఉంది. అండ్ దాంతోపాటు సిలబస్ కూడా ప్రతిదీ మనము స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేసుకుంటూనే వస్తున్నాము. అర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ కూడా ఫ్రీగా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. సో ఈ వీడియోలో మెయిన్ రీజన్ ఏంటంటే అప్లికేషన్ డేట్ వచ్చేసి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు మనకి అప్లికేషన్ డేట్ 22 ఈ మంత్ 22 వరకు లాస్ట్ డేట్గా ఉంది. ఫస్ట్ స్టార్టింగ్లో కొంతమందికి ఆధార్ ఓటీపీ కొంచెం చేంజ్ రావడము, టైంకి అందుకోపోవడము, ఇలాంటి రీజన్స్ వల్ల డేట్ని కొంచెం ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఈరోజు మనకి రావడం జరిగింది. సో ఒకసారి మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసుకుంటే 22 నుంచి మనకి 1 మార్చ్ దాకా ఎక్స్టెండ్ చేయడం జరిగిందమ్మా. అంటే మార్చి 1వ తారీఖు దాకా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో దాదాపు ఒక 1 వీక్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా అప్లై అనేది చేసుకోండి, టైం అనేది ఉంది కాబట్టి. అండ్ దాంతోపాటు మనకి ఫీ పేమెంట్, డబ్బులు పేమెంట్ చేసే డేట్ వచ్చేసి మనకి 24 దాకా ఉంది ఇంతకు ముందు అయితే. సో ఇప్పుడు వచ్చేసి మనకి డేట్ అనేది కొంచెం చేంజ్ చేయడం జరిగింది. సో 3 మార్చ్ వరకు, అంటే మార్చ్ 3వ తారీఖు వరకు కూడా మనకి ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకునేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి, పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇచ్చుకోవాలి, ఏ జోన్లో అయితే బాగుంటుంది అనేది ప్రతిదీ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంది. సో తప్పకుండా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ ఉన్నాయి, నిదానంగా ప్రతిదీ చూసి జాగ్రత్తగా అప్లై అనేది చేసుకోండి. అండ్ మేల్ క్యాండిడేట్స్తో పాటు ఫీమేల్ క్యాండిడేట్స్కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి ఒక్క అప్డేట్, ప్రతి ఒక్క వీడియో అనేది చేయడం జరిగింది. సో ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళకి సంబంధించింది కూడా ఆల్రెడీ ఉంది. సో ఒకసారి వీడియోస్ చూసి అప్లై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సో చూసి జాగ్రత్తగా అప్లై అనేది చేసుకోండి. సో ఆ తర్వాత వచ్చేసి మనకి కరెక్షన్ డేట్, అంటే మీరు ఏదైనా తప్పులు చేయడం వల్ల మార్చుకోవడానికి అవకాశం ఉంటే సో అలాంటి కరెక్షన్ డేట్ వచ్చేసి మనకి పాత డేట్ వచ్చేసి ఓల్డ్ డేట్ 25 నుంచి 6వ తారీఖు దాకా మీకు డేట్ ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఈరోజు మనకి ఆర్ఆర్బి నుంచి అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్లో ఏముందంటే 4వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు మీకు అందుబాటులో అయితే ఉంటుందన్నమాట. సో అప్లై చేసుకునే డేట్ ఒక్కటే కాదు, సో దానికి సంబంధించిన పేమెంట్ డేట్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు కరెక్షన్స్కి సంబంధించింది కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో ఏదైతే అప్డేట్ ఉంటుందో దానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మనకి ఛానల్లో అనేది తీసుకురావడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోని లైక్ చేయడం చాలామంది మర్చిపోయి ఉంటారు, తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది దాదాపుగా 60% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతున్నారు. ఒక ఇన్ఫర్మేషన్ మీ దాకా తీసుకొస్తున్నాము అంటే దాని వెనకాల చాలా కష్టం అనేది ఉంటుంది. సో వేలకు వేలు ఖర్చు పెట్టకపోయినా మీరు చేసే మాకు చిన్న సపోర్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా తప్పకుండా మనకి ఎన్ని పనులు ఉన్నా కూడా టైంకి చేసి మీ దాకా తీసుకురావడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకొంతమంది వచ్చేసి కమెంట్ చేస్తున్నారు, జాగ్రత్తగా వినండి. మనము మన ఛానల్లో ప్రతి ఒక్కటి అందుబాటులో వచ్చేది ప్రతి ఒక్కరికి అవసరానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి కొన్ని వేల మంది మన వీడియోస్ అనేది చూస్తున్నారు. దాంట్లో ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారు, అలాగే మేల్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు, మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారు. సో మనకి టైం టేబుల్లో అర్థమెటిక్కి రీజనింగ్కి సమానంగా టైం అనేది కేటాయించడం జరిగింది. సో అన్ని అర్థమెటిక్ వీడియోసే చేసుకుంటూ పోతే రీజనింగ్ టైంకి స్పెండ్ చేసే టైంలో నువ్వు ఏం ప్రాక్టీస్ చేస్తావు? అందుకని చెప్పేసి మన ఛానల్లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ రెండు కూడా ప్యారల్గా చేయడం జరుగుతుందన్నమాట. కొంతమంది అర్థమెటిక్గా చెప్పండి సార్ ఫస్ట్ అంటున్నారు. సో అలా చెప్పుకుంటే రీజనింగ్ టైంలో మనకి చేయడానికి ఏమి ఉండదు కదా. సో ఆ ఉద్దేశంతో ప్రతిదీ కూడా ప్యారల్గా చేయడం జరుగుతుంది. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సో మనకి అర్థమెటికే కావాలి, అర్థమెటిక్గా చెప్పండి అంటే మిగతా స్టూడెంట్స్ పరిస్థితి ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎంతసేపు మన గురించే మనము ఆలోచించుకోకూడదు కదా. కాబట్టి ఏది చేసినా కూడా అందరికీ యూజ్ అయ్యే విధంగానే చేస్తాను. డైలీ క్లాసెస్ అప్లోడ్ చేయండి అంటున్నారు. క్లాసెస్తో పాటు ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా చాలామంది ఉంటారు, వాళ్ళకు కూడా మన వీడియోస్ అనేది హెల్ప్ అవ్వాలి కదా. సో ప్రతి ఒక్కరికి సమన్యాయం జరగాలి కదా. ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీ దాకా తీసుకొస్తున్నాను. ఎగ్జామ్ డేట్ టైంకి ప్రతిదీ మనం కంప్లీట్ చేసుకొని రివిజన్ కూడా చేసుకుందాము. సో ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ అర్థమైంది అనుకుంటున్నాను.
కాబట్టి అప్లికేషన్ ఎవరైనా చేసుకోకపోతే మాత్రము ఇంకా 1 వీక్ టైం ఉంది. సో జాగ్రత్తగా ప్రతి ఒక్కరు ఆలోచించి అప్లై అనేది చేసుకోండి. టాపిక్ కంప్లీట్ అయిన వెంటనే టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే మెంబర్షిప్ తీసుకొని 89 రూపీస్ పే చేస్తున్నారో వాళ్ళకి క్లాసెస్ ఫ్రీగా చూసుకొని ఆ క్లాస్ తర్వాత ఖచ్చితంగా ఒక ఎగ్జామ్ అనేది మనం రాసుకుంటే మనకి ఎంతవరకు అర్థమైంది అనేది మనకి ఒక క్లారిటీ వస్తుంది. సో వినడమే కాదు, ఖచ్చితంగా టెస్ట్ అనేది రాసుకోండి. సో మెంబర్షిప్ తీసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు జాయిన్ అయ్యారంటే మాత్రము టెస్ట్లు అనేది వరుసగా కనిపిస్తూ ఉంటాయి, దాన్ని మీరు రాసుకోవచ్చు. అండ్ పోస్టుల గురించి కొంతమంది అడుగుతున్నారు, సార్ పోస్టులు కూడా ఏమైనా పెంచుతున్నారా అని చెప్పేసి. ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే పోస్టులు పెంచారు అనేసి ఏ అప్డేట్ కూడా మనకి అఫీషియల్గా రాలేదు. సో కొంతమంది ఏదైనా ఫేక్ న్యూస్ ఏదైనా చేస్తే మాత్రము అది నమ్మొద్దు. అఫీషియల్గా మనకి గవర్నమెంట్ నుంచి పోస్టులు పెంచారు అనేసి ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే మాత్రము తప్పకుండా మీకు మన ఛానల్లో అప్లోడ్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాను. సో ఫేక్ న్యూస్ని ఎవరు కూడా నమ్మొద్దు. సో స్టార్టింగ్లో చెప్పాను, ఎప్పుడైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా మీరు ఏ వీడియోలో మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియో లైక్ చేయడం చాలా మర్చిపోయి ఉంటారు, వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాము. థ్యాంక్ యూ సో మచ్.